దేవునికి మహిమ కలుగును గాక. అందరూ లేచి నిలబడి ఒక చిన్న పాట పాడుకున్నాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదము, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మంచికి. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కీర్తిద్దాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మంచికే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారి కనుమరుగైనా, ఊపిరే బరువైనా, గుండెలే పగిలినా. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారి కనుమరుగైనా, ఊపిరే బరువైనా, గుండెలే పగిలినా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును.
చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను అంతా నా ప్రియతే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను. ఒకసారి హల్లెలూయా. సమస్త ఘనత మహిమ దేవునికి చెల్లును. అందరూ కూర్చున్నాం. ఈ సమయంలో సోదరి జ్యోతి ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. చివరిగా కల్పన బ్లెస్సీ కూడా మరొక పాట పాడతారు. ఆ తర్వాత నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు.
చివరిగా కల్పన బ్లెస్సి మరొక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించగా నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించగా నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
ఈ సమయంలో మన వాక్పచ్లోకి వెళదాం. తమ్ముడు జాన్ ఒక అర్ధగంట వాక్ సందేశం మనకు అందిస్తారు. గత రాత్రి మీరంతా ఆల్ నైట్ ప్రేయర్లో పాల్గొన్నారు. ఏమైరై రానోళ్ళే బాగా నవ్వుతున్నారు. వీరందరూ పాల్గొన్నారా? వీరందరూ పాల్గొనలా, కొంతమందే పాల్గొన్నారు. పోయిన వారము మిస్ అయిపోయి అందరూ చెప్పలేదు, అంటే ఈ వారము ఇట్లా ఆల్ నైట్ ప్రేయర్ అని చెప్పలేదు. అయినా కూడా సెకండ్ సాటర్డే కనుక మనం లాస్ట్ వీక్ కూడా పెట్టుకోలేదు కనుక ఖచ్చితంగా ఉంటుంది యాక్చువల్గా. కానీ చాలా తక్కువ మంది వచ్చారు, కానీ చాలా బాగా జరిగింది. వచ్చిన వాళ్ళందరి నిమిత్తం చక్కగా ప్రార్థన చేశాం. కొంతమంది సగంలో వెళ్ళిపోయారు, బహుశా వారి భారాన్ని బట్టి, వారి పనుల భారాన్ని బట్టి కొంతమంది వెళ్ళిపోయారు. సో ఏదేమైనప్పటికీ చక్కగా జరిగించారు. నెలకు ఒక్కసారి మీ కుటుంబ నిమిత్తం మీరు ప్రార్థన చేసుకుని చెప్పి మేము బ్రతిమలాడుతుంటే మేము రామంటే మేమేం చేయలేం. రంగరామ రాత్రి మంచి మాట అన్నాడు. రానోళ్ళు అందరు కొంచెం కొట్టి అందరూ ప్రార్థన చేస్తారు, ఏందయ్యా వచ్చిన 30 మంది 40 మంది ప్రార్థన చేసి పంపించచ్చు కదా అన్నాడు. అలా చేయాలి ఇంకా. సో ఎందుకంటే దేవుని ఒక్క మాట, ఎందుకంటే మొన్న ఇక్కడ జరిగింది కదా, సంక్రాంతి జరిగింది కదా. సంక్రాంతి రోజు ఒక్కొక్క రోజు 4 గంటలకు ఉన్నారు కదా, 4 గంటలకు ఉన్నాం, 5 గంటలకు కూడా కొంతమంది ఉన్నారు. కనుమ పండుగ వచ్చింది సంక్రాంతి రోజు నైట్ మొత్తం ఉండి కనుమ పండుగ వచ్చిన 5 గంటలకే కోళ్ళు కోసుకోవటానికి అందరు లేచారు పనులు చేసుకోవటానికి. దానికి ఉన్న ఓపిక దేవుని పాస్తానికి రావడానికి ఎందుకు లేదన్నది బహుశా మీ యొక్క వ్యక్తిత్వానికే నేను వదిలేస్తున్నాను. దేవుడు నాకు మేలు చేయాలి అయ్యా, అన్ని ఆరోగ్యంగా ఉండాలయ్యా, మా ఇంటి వాళ్ళు అందరూ బాగుండాలయ్యా అని చెప్పేసి ఒక భయంకరంగా పాస్టర్ని సాగుకొడతారు. అది మాత్రమే కాదు, మా ప్రార్థన అవసరాలంతా ఇంత పెద్ద లిస్ట్ చెప్తారు, కానీ దేవుని పాస్తాలు కనిపించిన వారిగా ఉన్నారు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని పాద సన్నిధిలో దేవుని సేవకుని యొక్క ప్రార్థన మన కుటుంబానికి అవసరం, ఖచ్చితంగా అవసరం అండి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎవరు మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ ఆల్ నైట్ ప్రేయర్కి రండి. అది మాత్రమే కాదు, రేపటి నుంచి 3 గంటల ప్రార్థన కూడా ప్రారంభిస్తున్నాం. అంత మాత్రమే కాదు, దానికి గాను ఇక 2-3 అపాయింట్ చేస్తాము. ఇంటి దగ్గర ఉండి బహుశా ఉండగలిగి బహుశా పనికి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని ఒక 2-3 బహుశా బ్లెస్సీ కూడా మ్యాక్సిమం వస్తుంది. ఎందుకంటే బ్లెస్సీ ఆఫీస్కి కంటిన్యూస్గా రమ్మంటున్నారు కనుక బ్లెస్సీ ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది. ఒక 3 బాధ్యత అప్పగిస్తాం. తప్పకుండా మీరు 3 గంటల ప్రార్థనకు కూడా చేరి రావాలని ప్రేమతో మనం చేస్తాం. ఈ సమయంలో మనం కొద్ది నిమిషాల సేపు, గత రాత్రి కూడా చాలాసేపు ఉన్నాం కనుక ఒక అర్ధగంటగా దేవుని సందేశాన్ని తమ్ముడు అందిస్తాడు. అంత తలవంచండి, కళ్ళు మూసుకునండి. సోదరులు వెంకటరామయ్య గారు ప్రార్థన చేసిన తర్వాత తమ్ముడు జాన్ కొద్ది నిమిషాల సేపు వాక్ పరిచర్య చేస్తారు. ప్రేమగల యేసయ్య, మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్య నాయన, ఈ యొక్క ఆదివారపు ఆధారణలైన ప్రభా ఇంతవరకు నాయన ప్రభా క్రమంగా మర్యాదగా నడిపించిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్య మీకే వందనాలు. ముందున్న సమయం అంతా మీ చిత్తం ప్రకారం నడిపించండి. యేసయ్య చేరువచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా, సహాయం చేయండి. అయినా వారు ఎందు నిమిత్తమై వచ్చున్నారో మీకు తెలిసినైనా ప్రభా, వారిని మీ చిత్తం ప్రకారం నడిపించండి. యేసయ్య ఇంకా ఎవరైతే రాలేదనైనా ప్రభా ఆ బిడ్డలందరి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా, సహాయం చేయండి. మీ చిత్తమైతే నాయన ప్రభా వచ్చి రావడానికి త్వరగా రావడానికి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్య మీకే వందనాలు నాయన. అదేవిధంగా నాయన ప్రభా ఆయన జాన్ లేసి నాయన ప్రభా వాక్యం చెప్పవచ్చుండగా నాయన ప్రభా జాన్ నాయన ప్రభా మీ సెలవు సాటును మరుగుపరచుకోండి నాయన ప్రభా. ఆ బిడ్డకు నాయన ప్రభా ఆయన మీ యొక్క నాయన ప్రభా జ్ఞానాన్ని బుద్ధిని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఆయన మాకు ఎటువంటి వాక్యాన్ని అందించాలో ప్రభా ఆ బిడ్డ ద్వారా అందించమని అడుగుతున్నాం ప్రభా. మేము ఈ యొక్క కడవరి దినాల్లో ఉంటుండగా ప్రభా ఆయన మేము జీవించడానికి నాయన ప్రభా ఎటువంటి వాక్యం మాకు అవసరమో నాయన ప్రభా అట్టి వాక్యాన్ని మాకు అందించి నాయన ప్రభా మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని అడుగుచు యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి బతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభునామంలో చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. తెల్లవారుజామున 4 గంటలకి నేను నిద్రపోతూ ఉన్నప్పుడు ప్రభు నాతో ఒక మాట ద్వారా మాట్లాడాడు. ఆయన మెల్లని స్వరం ద్వారా ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి నాకు ఒక మాటని మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఆ మాట అని నేను చూస్తే రండి చూద్దాం.
సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం భాగం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం భాగం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. చాలు, నాతో కలిసి పలకండి. నమ్మకమైన వానికి, పలకాల, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఎవరికి నమ్మకంగా ఉండాలి మనం? ఏమండి? దేవునికి నమ్మకంగా ఉండాలి. ఈ నమ్మకమైన వాళ్ళు తమ యొక్క యజమానులకి ఎలా ఉంటారంటే, అదే సామెతల గ్రంథం 25వ అధ్యాయం 12వ వచన భాగం చూడండి, 13వ వచన భాగం. సామెతలు 25:13వ వచన భాగం చూస్తే, నమ్మకమైన దూత తనను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును. నమ్మకమైన దూత ఎలా ఉంటాడంట? తన యజమానుని యొక్క హృదయమును తెప్పరిల్ల చేయును. ఈ రోజుల్లో సంఘాల్లో కరువైన వారు, కుటుంబంలో కరువైన వారు, సంఘాల్లో ఏమండి కొరత ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు నమ్మకమైన వాళ్ళు లేకపోవడమే. నమ్మకమైన వాళ్ళు లేకపోవడం, సంఘానికి నమ్మకంగా ఉండకపోవడం, సేవకులకి నమ్మకంగా ఉండకపోవడం, దేవునికి కూడా నమ్మకంగా ఉండకపోవడం. ఇందాక మనం చదువుకున్నాం కదా, నమ్మకమైన దూత తనను పంపు వారికి కోతకాలమున మంచు చల్లదనము వంటి వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును. నమ్మకమైన వాడు ఏం చేస్తాడంటే తన యజమానుని హృదయమును తెప్పరిల్ల చేస్తాడు. హిడెన్ హార్ట్ అని ఒక బుక్ ఉంది. ఆ బుక్లో ఆథర్ ఈ విధంగా రాశాడు. ఏమని రాశాడంటే, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు చనిపోయాడు, సిలువ మీద మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. లేపబడి ఈ యేసు ప్రభు పరలోక రాజ్యానికి వెళ్తా ఉన్నప్పుడు పరలోక రాజ్యంలో దేవదూతలందరూ హడావిడిగా ఉన్నారంట. ఆ స్టోరీ ఇట్లా రాశాడు ఆథర్. ఎంత హడావిడిగా ఉన్నారంటే, యేసు ప్రభు వస్తున్నాడు, 33.5 సంవత్సరాలు ఆయన పరలోక రాజ్యంలో లేడు కదా, ఆయన వస్తున్నాడు, దేవుని కుమారుడు వస్తున్నాడు, ఈయనకి ఎలాగైనా వెల్కమ్ పలకాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి దేవదూతలు, గాబ్రియేలు, మిఖాయేలు, ప్రధాన వీరందరూ చాలా చాలా హడావిడి పడతా ఉన్నారు. ఎవరైనా ఆ పెళ్లి జరిగేటప్పుడు కానీ, లేకపోతే ఎవరైనా అతిథులు, ఇంటర్నేషనల్ స్పీకర్స్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద అధికారులు ఒక ప్రోగ్రాంకి వచ్చేటప్పుడు ఆ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసేటటువంటి వాళ్ళు చాలా హడావిడిగా ఉంటారు అక్కడ. అలాగే ఆయన రాశాడు, ఒక కథలాగా రాశాడు. జాగ్రత్తగా వినండి. ఆ ఆథర్ హిడెన్ హార్ట్ ఆ బుక్ అట్లా రాశాడు అతను. అక్కడ యేసు ప్రభు ఇంకా రానే వచ్చాడంట. రాగానే ఈ మిఖాయేలు, గాబ్రియేలు ఏం చేస్తున్నారంటే దండలేస్తున్నారు యేసు ప్రభుకి. దండలేసి యేసు ప్రభుని అడుగుతున్నారంట. మిఖాయేలు అడుగుతున్నాడు ఇలాగా, ఏంటేసయ్యా నువ్వు 33.5 సంవత్సరాలు ఇక్కడికి లేవు, ఎక్కడికి వెళ్ళిపోయావు, వెళ్ళి ఏం చేసావు అని అడుగుతున్నాడంట మిఖాయేలు. గాబ్రియేలు అడిగాడంట. అప్పుడు యేసు ప్రభు గాబ్రియేలుతో అన్నాడు, అదేంటి గాబ్రియేలు, నీకు తెలుసు కదా నేను ఎందుకు వెళ్ళాను, భూలోకంలో నేను వెళ్ళాను, నువ్వే కదా మరియకి చెప్పింది అని, కడుపులో ఒక యేసు ప్రభు పుడతాడు, అదే మర్చిపోయావంటే మర్చిపోయా, అయినా
ఊరికినే అడుగుదామనిలే అసలు ఎందుకో ఏంటని అని అంటే అప్పుడు యేసు ప్రభు చెప్పాడంట, నేను మరియ గర్భాన జన్మించి లోకంలో ఉన్న వాళ్ళందరినీ రక్షించడానికి నేను ఈ లోకానికి వెళ్ళాను కదా అని అన్నాడంట. సరే, అయిపోయిన తర్వాత గాబ్రియల్ అయిపోయిన తర్వాత మిఖాయేలు కూడా అడుగుతూ ఉన్నాడు, సరే నువ్వు ఎందుకు వెళ్ళావు, ఏం చేసావు అని అడిగితే, అదేంటి మిఖాయేలు అలా అంటావు, నేను భూలోకానికి వెళ్ళి సర్వమానవ పాపముల అందరి కొరకు నేను చనిపోయాను కదా, యేసుక్రీస్తు ప్రభువుని సర్వమానవాళ్ళని రక్షించడం కొరకు నేను ఈ లోకానికి విడిచిపెట్టి, అదే పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి నేను భూలోకానికి వెళ్ళి మరణాన్ని జయించి 3వ దినాన తిరిగి వచ్చాను కదా, నీకు తెలుసు కదా, మరలా ఎందుకు అడుగుతుంటే, సరే మరి నువ్వు వెళ్ళిన పని నువ్వు నెరవేర్చావా, లోక రక్షకుడు అన్నావు, లోకాన్ని మొత్తాన్ని రక్షించాలన్నావు, మరి లోకమంతా రక్షింపబడిందా అని అడిగితే, మిఖాయేలు అని అడిగితే, దానికోసమే వెళ్ళాను, ఆ కార్యక్రమం మరి జరుగుతూ ఉంది అన్నప్పుడు మరలా గాబ్రియల్ ఇలా అన్నాడంట. ఏమన్నాడంటే, మరి నువ్వు ఏమి లోకాన్ని రక్షించడం కొరకు నువ్వు ఏమి సిద్ధపరిచావు అని అడిగినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అన్నాడంట, నేను ఒక 12 మందిని శిష్యుల్ని నేను ఏర్పాటు చేశాను. యేసు ప్రభు చెప్పాడు, ఏమన్నాడు, నేను ఒక 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేస్తే అందులో ఒక శిష్యుడు యోధ ఏమయ్యాడంట, చనిపోయాడు, ఊరేసుకొని చనిపోయాడు. మిగిలిన 11 మంది ఉన్నారు. ఆ 11 మందిని నేను వదిలిపెట్టి వచ్చాను గాబ్రియల్ అని చెప్పగానే, గాబ్రియేలు ఈ విధంగా అంటున్నాడంట, 11 మంది కూడా సరైన వాళ్ళేలే, ఒక శిష్యుడేమో నువ్వు ఉన్నప్పుడే నువ్వు ఒక చెంప మీద కొట్టమంటే ఇంకో చెంప చూపించమన్నావు కదా, మరి ఆ శిష్యుడు పేతురు అయినటువంటి ఆ శిష్యుడు ఏం చేశాడంటే, కత్తి తీసుకొని నీ ఎదుటనే ఒక చెవి తెగ నరికాడు. ఇంకొక శిష్యుడు తోమా ఏమన్నాడంటే, నేను ఆయన యొక్క గాయంలో వ్రేలు పెడితే కానీ నేను నమ్మను అని చెప్పి అన్నావు కదా, మరి వీళ్ళు లోకాన్ని రక్షిస్తారా, లోకాన్ని రక్షించగలరా, ఒకవేళ నువ్వు అప్పగించినటువంటి పని వారి చేయకపోతే ఏంటి పరిస్థితి అని గాబ్రియల్ యేసు ప్రభుని అడిగితే, యేసు ప్రభు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నేనేం చేయలేను అన్నాడంట. ఏమన్నాడు, వారికి అప్పగించినటువంటి శిష్యులకు అప్పగించినటువంటి పనిని వారు కానీ చేయలేదనుకో, నేనేం చేయలేను, ఇంకా చేయడానికి కూడా ఎవరు కూడా లేరు, నేను పోగేసింది ఆ 11 మంది మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు కొన్ని పనులు అప్పగిస్తాడు. కుటుంబంలో నీకు, నాకు, సంఘంలో నీకు, ఆఫీసులో కొలీగ్గా నీకు, ఊర్లో నీకు కొన్ని పనులు అప్పగిస్తాడు. నువ్వు కానీ చేయలేదనుకో ఆ పనులు చేసేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. అక్కడ క్వశ్చన్ మార్క్ అలాగా రేపు నువ్వు సమాధానం చెప్పుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ 11 మంది శిష్యులు ఎవరికి నమ్మకంగా ఉన్నారు, దేవునికి నమ్మకంగా ఉన్నారు. కాబట్టి వారు ఏం చేశారంటే ప్రపంచాన్ని తలక్రిందులు చేశారు. ప్రియమైన ఏం చేశారమ్మా, ప్రపంచాన్ని తలకిందులుగా నమ్మకమైన వానికి, మన మూలవాక్యం ఏంటంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఆ శిష్యులకి ఈ లోకంలో దీవెనలు రాకపోవచ్చు, కానీ దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే 12 ఇజ్రాయేలీల యొక్క 12 గోత్రముల వారికి, ఏమండి, ఆ 12 గోత్రముల వారికి తీర్పు తీర్చడానికి ఆ సింహాసనాలు దేవుడు వారికి ఇచ్చేశాడు. అంతకు మించిన ఆధిక్యత ఏమనుంది? ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నమ్మకంగా నువ్వుంటే నీ కుటుంబంలో ఎలా ఉంటాయి దీవెనలు తెలుసా? మెండుగా ఉంటాయి. నీ యజమానుడికి, కొంతమందికి సేవకులు పనులు అప్పగిస్తారు. ఏమండి, శ్రద్ధగా చేయగలుగుతున్నారా ఆ పనులు? క్లీన్ చేసే పనులు కానీ, లేకపోతే రేపటి నుంచి 3 గంటల ప్రార్థన, ఒక 3 టైం టేబుల్ వేస్తానన్నారు. ఎంతమంది నమ్మకంగా 11 గంటలకు ఆరాధనకు వచ్చేవాళ్ళు, నమ్మకంగా దేవుని పనిలో పాలు పంపులు పొందేవాళ్ళు, నమ్మకంగా ఏమండి
ఇక్కడ ఆరాధన కార్యక్రమంలో పనిచేసే వాళ్ళు ఈ రోజున కరువైపోయారు. బైబిల్లో చూసుకుంటే నమ్మకమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారని బైబిల్లో చూసుకుంటే యవనస్తుల్లో ఏమండి యోసేపు కనబడతాడు. అతను పెళ్లి కాకముందు ఏమండి పాపము చేసేటటువంటి సమయం వచ్చినప్పుడు యోసేపు ఏం చేస్తాడంటే, నా దేవుని ఎదుట ఇంత ఘోర దుష్కార్యము చేసి నేను ఎలాగా జీవించగలను అని ఆల్రెడీ నేను ఈ వాక్యం గురించి నేను చాలాసార్లు మీతో ధ్యానం చేశాను. ఏమండి దేవుడు యోసేపుని ఏం చేశాడంటే ఐగుప్తు దేశానికి ప్రధానిగా చేశాడు. నమ్మకమైన వానికి ఎలా ఉంటాయంట దీవెనలు? మెండుగా ఉంటాయి. యోబుని మీరు గాను చూసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డ, శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, కొడుకులు చనిపోయారు, ఆస్తులు వెళ్ళిపోయినాయి. ఏమండి తన భార్య అంటే ప్రక్కటెముక, దేవుడు ఆదాములో ప్రక్కటెముకను తీసి ఏమంటే భార్యగా ఏర్పాటు చేసినటువంటి ఆ భార్య సూటిపోటి మాటలతో ఆ ప్రక్కలో పెట్టి పొడుస్తున్నా ఏమంటున్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు యోబును వదిలేశాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేశాడంటే అతనికి మొదటి ఉన్న దానికంటే అతనికి ఆఖరణ వచ్చిన ఆశీర్వాదము రెండింతలు. రూతును తీసుకుందాం. మోయాబిరాలు, అన్యులు, దేవుడంటే తెలియని పరిస్థితి. ఏమండి అటువంటి మోయాబి పరిస్థితిని వచ్చినటువంటి రూతు తన అత్తకును తన దేవుడికి నమ్మకంగా ఉండటం మూలన రూతుని దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు వంశావళిలో చేర్చాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం తెలుసా? ఏమండి పెళ్లి కానటువంటి నేను దానియేలు గురించి ధ్యానం చేస్తా ఉన్నాను. రండి చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 9వ అధ్యాయము 22, 23 వచనాలు. అతడు నాతో మాట్లాడి ఈ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దానియేలుకి ఇచ్చినటువంటి బిరుదు ఏంటో తెలుసా? ఏంటమ్మా? నీవు ఎలాంటి వాడంట? దానియేలు బహుప్రియుడు. నిన్ను పిలవగలడా? నన్ను పిలవగలడా దేవుడు? ఎవరిని పిలుస్తాడంటే బహుప్రియుడని. ఎవరైతే దేవునికి నమ్మకంగా ఉంటారో వారిని దేవుడు ఏమని పిలుస్తాడంటే బహుప్రియుడిగా పిలుస్తాడు. నేను ఆలోచించినప్పుడు మరి దానియేలుని దానియేలు నువ్వు నాకు బహుప్రియుడివయ్యా. ఎంతోమంది ఉన్నారు బైబిల్లో. మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే నేను ఆలోచించాను, నువ్వు నాకు బహుప్రియుడివి అని దేవుడు పిలిచాడు. దానికి కారణాలు ఏంటబ్బా నేను ఆలోచిస్తూ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క దానియేలు యొక్క ఆ యొక్క చరిత్ర, ఆయన యొక్క క్యారెక్టర్ నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏమండి నాకు ఒక్క మచ్చ కూడా కనపడలేదు. తన జీవితంలో ఒక్క మచ్చ డాట్ కూడా కనపడలేదు అన్నమాట. ఈ పొరపాటు చేశాడు దేవునికి కానీ తనకు అప్పగించినటువంటి పనికి కానీ ఈ పొరపాటు చేశాడు అనడానికి దానియేలులో ఒక మచ్చ చిన్న డాట్ కూడా కనపడలేదు. అది ప్రియమైన దేవుని బిడ్డ దేవుడికి నమ్మకంగా ఉండడం అంటే. మొదటి గ్రంథం రండి చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం
8వ వచన భాగం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచన భాగము. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలో నాకు ఏం కనిపించిందంటే దానియేలు భోజనం దగ్గర నమ్మకంగా ఉన్నాడు దేవునికి. ఏమండి, ఎంత చిన్న వాటిలో కూడా నమ్మకంగా జీవిస్తున్నాడంటే దానియేలు దేవునికి, నేను ఆయన చేత బహుప్రియుడును అని పిలిపించుకోవడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, భోజనం దగ్గర కూడా చిన్న వాటిల్లో కూడా దానియేలు నమ్మకంగా జీవిస్తూ ఉన్నాడు. 16 సంవత్సరాల వయసు ఈ మాట దానియేలు పలికేటప్పుడు బైబిల్ స్కాలర్స్ చెప్తారు, అతని యొక్క వయసు 16 సంవత్సరాల వయసు. అమ్మా, దానియేలు వయసు 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల వయసులో బానిసగా యెరూషలేము దగ్గర నుంచి బానిసగా ఆయన ఏం చేస్తారంటే, నెబుకద్నెజరు రాజు దానియేలుని, షడ్రకు, మేషకు, అబేద్నెగోల్ని తీసుకొని వచ్చేసినప్పుడు దానియేలు యొక్క వయసు ఎంతంటే 16 సంవత్సరాలు. అతని యొక్క స్నేహితుల వయసు 16 సంవత్సరాలు. అయితే రాజు నపుంసకుల అధిపతికి ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. ఈ 4 మిగిలిన పిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ వారికి రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, నా రాజుగా నేను ఏ భోజనం అయితే తింటానో ఆ భోజనం వారికి పెట్టండి. వారు చూడడానికి యోగ్యులుగాను, తెలివిగల వారిగాను, షైనింగ్ గాను కనిపించాలి అని చెప్పినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు భోజనాన్ని దానియేలు ఏం చేస్తాడు, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఏం చేస్తారంటే దాన్ని రిజెక్ట్ చేస్తారు. ఎందుకనంటే ఆ భోజనం తింటే నేను ఒకవేళ అపవిత్రుడిని అయిపోతానేమో. అపవిత్రుడు ఎందుకు అవుతాం? రాజుకు తీసుకెళ్లేటటువంటి భోజనం ఏం చేస్తారంటే వాళ్ళు విగ్రహాల దగ్గర బలులు అర్పించి ఆ భోజనాలు వండుతారన్నమాట. విగ్రహార్పితమైనటువంటి భోజనము తింటే నేను అపవిత్రుణ్ణి అయిపోతానేమోనని చెప్పి దానియేలు అక్కడ ఉన్నటువంటి ఆ 3 స్నేహితులు ఏం చేస్తారంటే ఆ భోజనం తినకూడదు, నేను అపవిత్రుడిని కాకూడదు, దేవునికి నేను నమ్మకంగా ఉండాలని 16 సంవత్సరాల యవ్వన ప్రాయంలో, సరైనటువంటి మెచ్యూరిటీ అవగాహన లేనటువంటి టైంలో దానియేలు ఏం చేస్తాడంటే నేను దేవునికి నమ్మకంగా బ్రతకాలని ఆయన నిర్ణయం చేసుకుంటా ఉన్నాడు. ఎవరు చెప్పారు దానియేలుకి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకంటే సేవకులు ఉన్నారు, అయ్యా నువ్వు అలా ఉండకూడదు, అలా ఉండకూడదని. లేకపోతే మనకు బైబిల్ ఉంది చదువుకోవడానికి, దేవుని ఆజ్ఞలు ఉన్నాయి మనకి. కానీ దానియేలుకి ఆ టైంలో ఏమున్నాయి? ఏమీ లేని పరిస్థితి. నేను అనుకుంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కానీ లేకపోతే ఆ 16 సంవత్సరాల ఆ సండే స్కూల్ ప్రాయంలో తను నేర్చుకున్నటువంటి ఆ ఆజ్ఞలు ఒకవేళ దానియేలుకి గుర్తొచ్చాయేమో, నాకైతే తెలియదు. కానీ ఎలాగైతేనేమి నేను దేవునికి నమ్మకంగా ఉండాలి. నాకు కొంచెం ఒక 2 వారాల నుంచి నాకు బాగా టైఫాయిడ్ వచ్చింది. నాకు ఏదన్నా చికెన్ కూర ఆ స్మెల్ వస్తుంటే నా నాలుక లొట్టలేస్తుంది అనమాట తినాలని. ఎంత అంటే 2 వారాల టైంకి తినాలని నాకు తాపత్రయం. ఆ స్మెల్ వస్తుంటే ఎక్కడికో వెళ్ళి వస్తున్నట్టు అనిపిస్తూ ఉంది నాకు. అంటే 2 వారాలకి ఏమండి భోజనము మనల్ని అంత టెంప్ట్ చేస్తూ ఉండంటే, మరి దానియేలు ముందు సకల ఐశ్వర్యము, సకల భోజనాలు, అది మటను, చికెను, చేపలు, రొయ్యలు, పీతలు, ఇట్లా ఆజ్ఞేస్తే చాలు చిటికేసి అన్నీ తీసుకొచ్చి సమకూరుస్తున్న దానియేలు ముందు దానియేలు ఏమంటాడంటే అది తింటే నేను అపవిత్రుని అయిపోతానేమోనని చెప్పి ఏం చేస్తున్నాడంటే శాఖ ధాన్యాదులను మాత్రమే అతను
భోజనం చేస్తా ఉన్నాడు. ఎంత నమ్మకం అండి దేవుని కొరకు. చాలామంది నిజంగా భోజనం దగ్గర ఏమంటే దేవుని పని చేసే వాళ్ళు ఉన్నారు చాలామంది ఇక్కడ భోజనాల దగ్గరే. రండి చూద్దాం ఆ మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. నాకు ఇచ్చినటువంటి టైం అయిపోయినట్టుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము త్వరగా 18-19 వచనాలు ఒకసారి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నాడు, భూ సంబంధమైన వాటి ఎందే మనస్సును ఉంచుచున్నారు. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి. ఉపవాస కూడికలు పెడితే ఎవరైనా వస్తున్నారండి సరిగ్గా? ఉపవాస కూడికలు అని పెడితే వస్తున్నారా? అదే భోజన కోటాలను పెట్టండి, చర్చిలు నిండిపోతున్నాయి. ఏమండి, మీటింగ్స్ నిండిపోతున్నాయి. మెనూ ఏంటి? చర్చికి వచ్చి మళ్ళీ అడగడం మెనూ ఏంటి? చికెనా, మటనా, ఫలావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:28లో ఒక చక్కటి మాట ఉంటుంది, చూద్దాం రండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయము, క్షమించండి, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయమును, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయంది. ఎలాంటిదంట? ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం అంటే తినడం, తాగడం, ఏమండి, చిందులు తొక్కడం ఇది అనుకుంటున్నారా? ఇంకొక చోట ఏమంటాడంటే భోజనము, మీరు భోజనము చేసిన పానము చేసిన ఎలా ఉండాలంట? దేవునికి మహిమకరంగా ఉండాలి. ఏమండి, భోజనం పానము దగ్గరే దానియేలు ఎంత నమ్మకంగా జీవిస్తూ ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం లేదు అక్కడ, దేవుని బిడ్డల సహవాసం లేదు అక్కడ, దేవుని ఏమండి సేవకులు బోధించేటటువంటి సంఘాలు లేవు అక్కడ. అయినా సరే దానియేలు అక్కడ ఎలా ఉన్నాడంటే దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఉన్నాడు. ఏమంటే దానియేలులో ఉన్నటువంటి ఇంకొక మంచి లక్షణం మీరు కానీ చూసుకున్నట్లయితే, స్నేహితుల విషయంలో కూడా దానియేలు చాలా జాగ్రత్తగా ఉన్నాడు. స్నేహితుల విషయంలో కూడా రండి ఆ మాట చూపిస్తాను. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచన భాగం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియచేసి, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనని వారిని హెచ్చరించెను. దానియేలు యొక్క స్నేహితులు ఎవరో తెలుసా? ప్రార్థనా పరులైనటువంటి స్నేహితులు. దానియేలుకు ఉన్నటువంటి స్నేహితులు. స్నేహితుల విషయంలో నేను ఏమండి రాంగ్ డెసిషన్, రాంగ్ స్నేహితులతో నేను సహవాసం చేస్తే నా దేవుని దగ్గర నుంచి నేను దూరం వెళ్ళిపోతానేమోనని చెప్పి
ఏమండి, దానియేలు సహవాసం చేసేటటువంటి స్నేహితులు ఎలాంటి వారంటే వారు ప్రార్థనా పరులైనటువంటి స్నేహితులు. నెబుకద్నెజరు దానియేలు కళ చెప్పమంటాడు, కళ నేను వివరిస్తున్నాను. నెబుకద్నెజరు కళ చెప్పమంటాడు, కళ భావాన్ని కూడా చెప్పమంటాడు. అక్కడ ఉన్న వారు ఎవరూ చెప్పలేకపోయినప్పుడు దానియేలు ఏమంటాడంటే, అయ్యా నాకు ఈ రాత్రి సమయమే, రేపు ఆ కళ భావాన్ని వివరిస్తానని చెప్పి దానియేలు ఏం చేస్తాడంటే షడ్రకు, మేషకు, అబేద్నెగో అయినటువంటి తన 3 స్నేహితుల దగ్గరికి వెళ్ళి వారికి హెచ్చరిక చేస్తాడు. మనమును ఈ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరూ చనిపోకుండా నిమిత్తము మీరు ఈ రాత్రి మీరు ప్రార్థన చెయ్యండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మనం చనిపోకుండా నిమిత్తం అని చెప్పగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఏం చేస్తారంటే రాత్రంతా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు 19వ వచనం చూసినట్లయితే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, అంతట రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్నటువంటి దేవుణ్ణి స్తుతించెను. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగ యుగములన్నిటను దేవుని నామము స్తుతి నందును గాక. ఏమండి, ఇంత నమ్మకస్తుడైనటువంటి దానియేలుని దేవుడు వదిలేశాడా? దేవుడు వదిలేయలా. దేవుడు ఏం చేశాడంటే దానియేలుని, రండి చూద్దాం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు ఎవరమ్మా? ప్రధానుడు, ముఖ్యుడు. దేశంలో 120 మందిని నియమిస్తే, ఆ 120 మందికి 3 నియమిస్తే, ఆ 3లో కల్లా దానియేలు ఎవరంట? ముఖ్యుడు. మన వాక్యం ఏంటంటే తెలుసా, నమ్మకమైన వానికి దీవెనలు ఎలా ఉంటాయంట? మెండుగా ఉంటాయి. ఏమండి, నువ్వు నమ్మకంగా నువ్వు ఉండగలిగితే దేవునికి, నువ్వు నమ్మకంగా సంఘానికి ఉండగలిగితే, నమ్మకంగా నువ్వు కుటుంబానికి, ఆరాధనకు, ప్రార్థనలకు క్రమం తప్పకుండా నమ్మకంగా నువ్వు వస్తూ ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డ, దానియేలుని దేశానికి అధిపతిగా, ప్రధానిగా ఎలాగ చేశాడో దేవుడు నిన్ను కూడా అలా చేస్తాడు. ఇంకొక చక్కటి మాట రాయబడి ఉంటుంది దానియేలు గురించి, 6వ అధ్యాయము 4వ వచన భాగం. అందుక ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేరి. ఏమి రాసి పెట్టాడండి పరిశుద్ధాత్మ దేవుడు దానియేలు గురించి. అందుకనే దానియేలుతో దేవుడు అంటున్నాడు, దానియేలు నీవు నాకు బహుప్రియుడవు, బహుప్రియుడవు. దానియేలు ప్రార్థన చేసినప్పుడు ప్రియమైన దేవు ఆ మాట ఎప్పుడు పలికాడంటే, దానియేలు ఒక దర్శనం గురించి ప్రార్థన చేస్తాడు, తనకు అర్థం కాక. ఆ దర్శన భావం ప్రభువా నాకు తెలియపరచు, నాకు అర్థం కావట్లేదని ప్రార్థన చేసినప్పుడు 9వ అధ్యాయంలో దానియేలు గ్రంథంలో దేవుడు ఆ దర్శనం యొక్క భావాన్ని తెలియపరచడానికి గాబ్రియేలును పంపిస్తాడు దానియేలు దగ్గరికి. ఎంత ఆధిక్యం తెలుసా, ఎంత దేవునితో ఉన్నటువంటి అనుబంధం, ఏమండి ఎంత నమ్మకత్వం దానియేలు కొనసాగిస్తున్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి దానియేలు నమ్మకస్తుడై ఉండి ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక
దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేక పోయిరి. దేవుడి విషయంలో తప్పితే ఒక శాసనం రాపిస్తారు, 4 రోజులు రాజు అయినటువంటి దర్యావేషణకు తప్పితే ఇంకెవరికి కూడా మొక్కకూడదు. అయితే దానియేలు ఆ శాసనమును తెలుసుకొని యథావిధిగా తన మేడ గదిలోనికి వెళ్ళి యెరూషలేము తట్టున్నటువంటి తన కిటికీని విప్పి మోకాళ్ళుని ముమ్మారు ఎవరికి ప్రార్థన చేస్తాడంటే దేవునికి ప్రార్థన చేసినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ దానియేలుని తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే సింహాల బోనులో వేసేస్తారు. ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టదు. పొద్దున్నే వస్తాడు దానియేలు దగ్గరికి. దానియేలు, జీవము కలిగినటువంటి నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అడిగినప్పుడు దానియేలు ఆ మాట ప్రత్యుత్తరం ఇస్తాడు. రండి చూద్దాం ఆ మాట. దానియేలు గ్రంథం 21వ భాగం, 6వ అధ్యాయం 21వ భాగం. రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి తిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించును. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేశాడంటే దేవుడు దానియేలుని రక్షించడం కొరకు దేవుని దూతను పంపించి సింహాలు దానియేలుకు ఎటువంటి హాని కలగకుండా సింహాలన్నీ ఏం చేశాయంటే ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకున్నాయి అన్నమాట. ఏం చేశాయమ్మా? ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకున్నాయి. ఇంకా సింహాల బోనులకైనా సంతోషముగా వెళ్ళిరి, సింహాల బోనుల సంతోషముగా వెళ్ళిరి, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది. దేవుడికి నమ్మకంగా ఉండడం కోసం దానియేలు ఏం చేస్తాడంటే సింహాల బోనులో పడడానికి కూడా సిద్ధపడ్డాడు. అది దేవునికి అతను చూపించినటువంటి నమ్మకత్వం. భోజనం చిన్నవాటి దగ్గరలో నమ్మకంగా ఉన్నాడు, భోజనం దగ్గరలో నమ్మకంగా ఉన్నాడు, అతను చేసే స్నేహ విషయంలో నమ్మకంగా ఉన్నాడు, అతనికి అప్పగించిన పని విషయంలో నమ్మకంగా ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేసే విషయంలో కూడా అతను నమ్మకంగా ఉన్నాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. దానియేలు నెబుకద్నెజరు రాజును చూచాడు, బెల్షెజర్ను చూచాడు, దర్యావేషును 3 జనరేషన్స్ వరకు ఆ యొక్క దేశం యొక్క ఆ రాజులకు జ్ఞానిగా, సలహాదారుడిగా, ప్రధానుడిగా ఉన్నాడు. దేవుడు దానియేలుని అక్కడ తీసుకొని, నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి పని విషయం. శిష్యులు ఏ విధంగా అయితే 11 మంది శిష్యులు యేసు ప్రభువుకి నమ్మకంగా ఉండి వారు పని చేశారు. నీకు అప్పగించిన పనిని నీవు మాత్రమే చేయాలి, లేకపోతే అది క్వశ్చన్ మార్క్, డాట్గా మిగిలిపోతుంది. రేపు మనం దేవునికి సమాధానం చెప్పుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం కొద్ది నిమిషాలు. ప్రభువా, నాకు నమ్మకత్వాన్ని దయచేయండి. అయ్యా, నాకు నమ్మకత్వాన్ని దయచేయండి. భర్తకి నమ్మకస్తుడిగా నన్ను చేయండి, భార్యకి నమ్మకస్తుడిగా నన్ను చేయండి, సంఘానికి నమ్మకస్తుడిగా నన్ను చేయండి. అయ్యా, నీకు నమ్మకస్తుడిగా నన్ను చేయండి.
అయా భోజనం విషయంలో నేను ఎన్నిసార్లు ప్రభువా నేను పడిపోయాను. విగ్రహాలకు అర్పించింది, బొమ్మలకు అర్పించింది, నాయనా పానములు చేసి ఎన్ని ఉన్నా మళ్ళా ఇక్కడికి వచ్చి రొట్టె రసంలో చేయి వేయడు. నాయన దానియేలు యొక్క జీవితంలో ఒక మచ్చ కూడా కనిపించదు. అంత పరిశుద్ధంగా, అంత నపుంసకుడిగా నాయన హోలీ పర్సన్గా జీవించాడు. అటువంటి జీవితం, అటువంటి యోగ్యత, అటువంటి ప్రార్థన, అటువంటి భక్తి ప్రభు నాకు దయచేయాలని ప్రార్థన చేస్తూ చెప్పబడిన వాక్యము మా హృదయంలో నాటుకొని నాయన నూరంతలుగా ఫలించడానికి మీరు సహాయం దయచేయండి. నమ్మకస్తులను దయచేయండి ప్రభువా, నమ్మకస్తులను దయచేయండి నాయన, నమ్మకస్తులను దయచేయి ప్రభువా, నమ్మకస్తులను దయచేయి నాయన. నమ్మకంగా ఉండడానికి సహాయం చేయతండి అయ్యా. అయ్యా 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 వెన్నుపోటు పొడిచేవారు కాదు నాయన, నమ్మకస్తులు మాకు కావాలి ప్రభు. చూపించాలని ప్రార్థన చేస్తూ అయ్యా బోధించి నేను భ్రష్టుని కాకుండా నీకు నమ్మకంగా ఉండడానికి సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చాలా చక్కని మాటలు మనము ఆలకించాం. నమ్మకమైన వానికి నిండైన మేలులు కలుగును అనే మాట తన బిడ్డను నిలబెట్టుకొని దేవుడు చక్కని అనుభవాల్ని తెలియచేశాడు. ఆయన కోసం నమ్మకంగా ఉంటే దానియేలు వలె నిత్యము వెలిగే ఒక జ్యోతిలాగా మనల్ని ఉంచుతాడని. అయితే మనం ఆయన కోసం నమ్మకంగా ఉన్నట్లుగా ఆయన కూడా మనం నమ్మాలి. దానియేలు గురించి ఎందుకు సాక్ష్యం చెప్పాడు, యోబు గురించి ఎందుకు సాక్ష్యం చెప్పాడు, సైతాన్ దగ్గర ఎందుకు సవాలు విసిరాడు, ఎందుకు బట్టంటే యోబును దేవుడు నమ్మాడు. ఎస్, ఈజ్ ఇంటిగ్రిటీ పర్సన్, ఈయన యథార్థవంతుడు అని నమ్మాడు కనుక బహుశా యోబును కూడా హెచ్చించాడు. సో మనం నమ్మకం కలిగి ఉండాలి. ఆ నమ్మకత్వాన్ని దేవుడు మెచ్చేదిగా, దేవుడు నమ్మేదిగా ఉంటే తప్పకుండా దేవుడు ఉన్నతమైన కార్యాలు చేస్తారని చాలా చక్కని క్లుప్తమైన వివరణ అయినా కూడా చాలా చక్కని మాటలు తమ్ముడు వివరించారు. యాక్చువల్ తమ్ముడిని ఆరాధన తీసుకోమంటే అన్న దయచేసి ప్లీజ్ ఏమనుకోవద్దు, నేను ఆరాధనకు సిద్ధపడలేదు అని చెప్పాడు. సో ఏమైనప్పటికీ దేవుడు చక్కగా మాట్లాడి మనకు మంచి వాక్యాన్ని అందించారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. కొన్ని ప్రకటనలు ఉన్నాయి. అనారోగ్యత వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. మార్చి ఏప్రిల్ నెలలో విద్యార్థులందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నారు, అకాడమిక్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. అంత మాత్రమే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు, నీటు, ఎంసెట్, ఇలాగా. వారందరి కోసం మనం ఈ 2 నెలల పాటు మరొక ప్రార్థన చేయాలి. వారందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తాం. గత రాత్రి కూడా ఆ యొక్క విషయాలన్నీ ప్రార్థన చేస్తాం. అనేకమైన విషయాలు గత రాత్రి ప్రార్థన చేశాం. ఆ యొక్క విషయాలన్నింటి కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అది మాత్రమే కాదు, గత వారంలో ఒక ఆవిడ వచ్చేసి ఇట్లా మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి మన సంఘాన్ని ఆశ్రయించినప్పుడు బహుశా ఆమె చెప్పింది వాస్తవం ఎవరికి తెలియదు. అయినా కూడా బహుశా మనం దేవుని పాద సందికి వచ్చింది అడిగారు కనుక బహుశా ఆమె జస్ట్ ఇంటికి పోయి ఆమెను అడిగితే ఒక 4-5 నెలల నుంచి అదే విషయమే తిరుగుతూ ఉంది ఆమె. సో ఎనీహౌ, సో మీరందరూ ప్రేమించి దాతృత్వం కలిగి బహుశా చాలా చక్కగా ఆమెని ఆదరించారు. ఒక్కొక్కరు తనకు కలిగినటువంటి దాంట్లో కొద్దిగా ఇచ్చారు. సో మొత్తం కలిపేసేసి 2,760 రూపాయలు అయింది. నిస్సి కూర్చోన్నానా, కూర్చో బయటికి కూర్చో. ఇప్పుడు దాకా ఆస్త మేడం అదే అని చెప్పి వచ్చింది, కూర్చో. ఓకే జెన్నీ. సో 2,640 రూపాయలు వచ్చినాయి. సో ఆ మిగతా డబ్బులు 240 రూపాయలు నేను వేసేసేసి 3,000 రూపాయలు సంఘ పెద్దల చేతి మీదుగా ఆమెకి ఇచ్చాం. 3,000 రూపాయలు. సో నాకు ఆశ్చర్యం వేసింది.
సో ఈ కొద్ది సమయంలోనే, 1 గంట సమయంలోనే మీరందరూ 3,000 రూపాయలు వసూలు చేశారంటే, సో మనందరము ఉన్న బలమేం కాదు, అయినా కూడా మీకున్న దాంట్లో వారికి ఇచ్చారు కనుక మీ అందరినీ దేవుడు నిండారుగా దీవించునుగాక. అంత మాత్రమే కాదు, లాస్ట్లో సో నేను ఇంకా నా దగ్గర అంత ఎక్కువ డబ్బులు లేవు, అందుకని చెప్పేసి నేను 440 ఏమో 3,000 ఇస్తే బాగుంటుంది అనుకున్నాను. వెంటనే గోవిందొదిన గారు వచ్చి 200, అంత మాత్రమే కాదు ఒక చీర కూడా, కొత్త చీర అంకి అని చెప్పేసి ఇచ్చారు. సో ఆ 3,000 డబ్బులు, ఆ 2,000 ఆ చీర అంకిచ్చి కోసం ప్రార్థన చేశాం. మీ అందరు ఎవరు ఇచ్చారు వాళ్ళందరి పేర్లు రాసి అంకిచ్చి, అమ్మ మిమ్మల్ని ప్రేమించి మీకు మని ఇచ్చారు కనుక వీళ్ళ కోసం మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పించాం. కనుక ఆ భేదాలను కనికరించేవాడు కనికరించబడతారని చెప్పి దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కనుక అలాంటి మంచి కార్యానికి ముందుకు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇందాక నేను అనౌన్స్ చేసినట్టుగా 3 గంటల ప్రార్థన రేపటి నుంచి తప్పకుండా మీరందరూ పాల్గొనాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఎవరైతే ఇంటికాడ ఉన్నారో వారు తప్పకుండా మీరు పాల్గొనండి. 1 గంట మీరు తప్పకుండా పాల్గొనండి. సో దీనికి గాను నలుగురిని నేను అనుకున్నాను నేను ప్రార్థన చేస్తున్నాను. అంటే మాకేం పనులు లేకుండా ఇంటికాడ కూర్చున్నామా అని చెప్పి అనుకోవద్దు దయచేసి మీరు అందరూ. సో నేను మొదటగా పెద్దదిగా ఉంటుంది కనుక అన్నపూర్ణక్క ఇంటికాడ ఉంటుంది కనుక అన్నపూర్ణక్క కూడా ప్రతిరోజు 3 గంటలకి 4 గంటల నుంచి 1 నిమిషం కూడా ఇక్కడ వద్దు దయచేసి. 4 గంటల నుంచి 1 నిమిషం కూడా ఇక్కడ ఉండడానికే అవకాశం లేదు. సో ఎందుకంటే ఇష్టమైతే ఇక్కడ ఉంటే ఏంటంటే ఇది మొత్తం మాట్లాడుకొని మళ్ళీ డిస్టర్బెన్స్ చేస్తారు. 3 గంటల నుంచి 4 గంటలు ఖచ్చితంగా ఉండండి. మొదటగా అన్నపూర్ణక్క, ఎవరు వచ్చినా రాపోయినా అన్నపూర్ణ ఖచ్చితంగా రావాలి అంతే. సో తమ్ముడు చెప్పాడు కదా, రావాలి. ఆ తర్వాత వదినమ్మ దయచేసి మీరు ఏమనుకోకుండా, మీరు ఇంటికాడ ఉంటారు కనుక దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు కనుక వదినమ్మ. అంత మాత్రమే కాదు, భూలక్ష్మి అక్క కూడా ఇంటికాడ ఉంటుంది కనుక భూలక్ష్మి అక్క. అంత మాత్రమే కాదు, సునీత వదినమ్మ. సో మేబీ సునీత వదినమ్మ అంటే మా వదినమ్మ గారు చెప్తున్నా, అది మీకు నిద్ర టైం ఏమో. సో ఏదైనా కూడా 3 గంటలకి ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చి మీరేం చేయొద్దు, ఒక అధ్యాయం చదువుకోండి. మీ నలుగురు కలిసి ప్రార్థన చేయండి. మొదటగా మీ 4 కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. మిగిలిన సమయం బహుశా అందరి కోసం చేయండి. అంటే మీరు నలుగురే కాదు, మీ నలుగురు ప్రాముఖ్యంగా ఉండాలి, మిగతా వాళ్ళందరూ కలిసి ఉండాలి. ఎంతమంది వస్తే అంతమంది. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, బహుశా టైం కొట్టినట్టుగా మీరు బహుశా బెల్ కొట్టినట్టుగా, బహుశా అంతకుముందు అయితే పాత చర్చిలో అయితే గంట ఉండేది. మా నాన్నగారు మైక్ పెట్టకుండా గంట కొట్టేది. నాకు చాలా గుర్తు, నీకు గుర్తేనా? సో గంట కొట్టేది, ఆ గంట విని అందరూ వచ్చేది. సో వీళ్ళు నలుగురు ఆ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తారు. నడిపించడం అంటే ఏం లేదు, వాళ్ళు వస్తారు ముందుగా, మీరందరూ రండి. తాళం దైవజనుల ఇంటికాడ ఉంటుంది, లేకపోతే శివక్క దగ్గర ఉంది ఒక తాళం. ఆ యొక్క తాళం తీసుకొని తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు కొనసాగించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, బ్లెస్సీ ఇంటికాడ ఉన్నప్పుడు ఖచ్చితంగా బ్లెస్సీ కూడా వస్తుందని ప్రేమతో మనం చేస్తున్నాం. కనుక సేవకుని మాటకి విలువనిచ్చి దయచేసి మీరు ఈ యొక్క కార్యక్రమాల్లో ముందుకు కొనసాగాలని ప్రేమతో మనం చేస్తున్నాం. సేవకుని మాటకి విలువ నీకపోతే బహుశా నేను చెప్పడం కాదు కానీ వేరే బహుశా దేవుని వాక్యంలో చాలా కఠినమైనటువంటి శిక్ష ఉన్నదండి. దేవుని వాక్యం మొదటి రాజుల గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది. సో ఆ రాజు ఆ సేవకుని బ్రతిమలాడుకున్నాడంట, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం బ్రతిమలాడండి, మాకు స్వస్థత కలిగేటట్లు, మాకు మేలు కలిగేటట్లు దేవుణ్ణి బ్రతిమలాడండి అని చెప్పి సేవకుని బ్రతిమలాడారంట. సేవకుని బ్రతిమలాడు జనాలందరూ. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, క్రమాన్ని పాటించండి. పనులు మారిపోతున్నాయి, మార్పు చేస్తున్నారు. కుక్క పని గాడిదకి అప్పగించకూడదు, గాడిద పని కుక్కకు అప్పగించకూడదు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క విషయాలన్నిటిలో ఈ 4 తప్పకుండా పాలుపంపులై దేవుని కృపలో వర్ధిల్లుతూ ముందు కొనసాగాలని ప్రేమతో మనం చేస్తున్నాం. శివక్క దగ్గర తాళం ఉంటుంది, తప్పకుండా 3 గంటలకి చేరావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇవి కదా ఈ విషయం మీద ఎవరికైనా సందేహం ఏమైనా ఉందే? అది మాత్రమే కాదు, వాక్యం చెప్పేటప్పుడు మీరందరూ శ్రద్ధగా ఆలకిస్తున్నారు. దానికి ప్రధాన కారణం సోదరి ఆశిత. మీ బిడ్డలందరినీ మీరు వాక్యం వినేదానికి ఆమె వాక్యం వినకుండా ఆ కమ్యూనిటీ హాల్ దగ్గర పిల్లలందరిని తీసుకెళ్ళి
మనం వాక్యం విన్నంతసేపు అక్కడ సండే స్కూల్ జరుగుతుంది. చాలా చాలా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పిల్లలందరూ ఉంటే వాడిని పిలిచి వీడిని పిలిచి వాడు గోల్ చేసి వీడు గోల్ చేసి భయంకరంగా డిస్టర్బెన్స్. తమ్ముడు ఈరోజు ఒక మాట కూడా గమ్మున్నానని ఒక మాట కూడా అనుకుని వాక్యం చెప్పాడు. సో అలాంటి పరిచర్యను బాధ్యతగా స్వీకరించినటువంటి సోదరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అది మాత్రమే గురువారం కూడా కొద్ది రోజుల్లో ఆ యొక్క గురువారం కూడా మనకి వార కూడికలు కూడా జరగటానికి మనము ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రార్థించండి. అంత మాత్రమే కాదు, గత సంవత్సరం కూడా మనం అనౌన్స్ చేసాం ప్రేయర్ సెల్స్ అని చెప్పేసి ముగ్గురు దేవుని పాస్ సన్నిధిలో రాకుండా ముగ్గురు కలిసి 3 గృహాలలో కలిసి దగ్గర కలిసి, ఇప్పుడు ఈశ్వరక్క, అక్క, అత్తమ్మ, ఈ ముగ్గురు కలిసి ఒకరోజు ఒక ఇంట్లో ప్రార్థన చేయటం 1 గంట. అలాగా మనం ప్రార్థన చేద్దాం. గత రాత్రి మనందరం ప్రార్థన చేసినట్టుగా ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితులు ఖచ్చితంగా మీటింగ్స్ తప్పకుండా అరేంజ్ చేయాల్సిందే. ఎందుకంటే చాలా సంవత్సరాలు అవుతుంది, ఒక 4 సంవత్సరాలు అవుతుంది. కరోనాకు ముందు మనము ఏర్పాటు చేసుకున్నాం. తప్పకుండా దానికోసం ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాదు, ఈ తాళపాలెంలో కూడా మీటింగ్స్ కూడా అరేంజ్ చేయాలి. కనుక ఈ విషయాలన్నింటి కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. గత రాత్రి ప్రార్థించినట్టుగా తమ్ముడు జాన్ నిమిత్తం కూడా, ఆరోగ్య నిమిత్తం కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇవి కదా ప్రకటనలు. ఎవరెవరు? అనుపూర్ణక్క ఓకే కదా 3 గంటల ప్రార్థనకి? కుమారదునమ్మ మీరు ఓకే కదా? ఓకే. బులక్ష్మక్క మీరు ఓకే కదా? ఓకే. సునీతదనమ్మ మీరు ఓకే. మీ నలుగురు ఖచ్చితంగా ఉండండి, మిగతా వాళ్ళందరూ వస్తారు. సో వాళ్ళు నలుగురే చెప్పారు, మేము రానవసరం లేదు, మీరందరూ రావాలి, మీరందరూ కూడా తప్పకుండా రావాలని ప్రేమతో మనవి. అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి. అంత మాత్రమే ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ప్రార్థన ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నామంటే, నేను ఒక 2 నిమిషాలు ముగిచ్చేస్తాను, దయచేసి టైం అయింది అనుకోవద్దు. ఒక చిన్న విషయాన్ని చరిత్రలో జరిగిన వాస్తవాన్ని చెప్తాను. జర్మనీ దేశంలో ఒక పేద విధవరాలు ఉందంట. విధవరాలు ఉంది. ఆమె భర్త చనిపోయాడు, ఒకే ఒక కుమారుడు, చిన్న పిల్లవాడు అండి. ఆదాయ మార్గం ఏమీ లేదు. బహుశా ఆమె తినడానికి కూడా ఫుడ్ కూడా కొన్ని రోజులు వాళ్ళందరూ వాళ్ళ భర్త సంపాదించిన ఆస్తి మొత్తం అయిపోయింది, తినడానికి కూడా ఫుడ్ లేదు. ఒకరోజు ఉదయాన్నే లేచింది, అన్నీ చూసింది, ఏమీ లేదు, వండటానికి ఏమీ లేదు, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది, ఏమీ లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళ కొడుకు లేచి, మమ్మీ నాకు ఆకలి అవుతుంది మమ్మీ, నాకు అన్నం పెట్టమన్నాడంట. అన్నం లేదు. దుఃఖ హృదయంతో చెప్పింది, లేదు బాబు అని చెప్పింది. నాకు తెలియదు, నాకు అన్నం పెట్టు, నాకు బ్రెడ్, జర్మనీ వాళ్ళు బ్రెడ్లు ఎక్కువ తింటారు, బ్రెడ్ పెట్టు అని చెప్పేసి అడిగిందంట. ఏం చేయాలో అర్థం కాలేదు, ఏడుస్తుంది, దుఃఖిస్తుంది. 9 గంటలకి బహుశా ప్రార్థనలో కూర్చుంది. ప్రభా నన్ను పోషిస్తానన్నావు, నా బిడ్డలను పోషిస్తానన్నావు, బహుశా ఏమీ లేకుండా నా కుమారుని ఆకలి తీర్చలేనటువంటి అసమర్థత కలిగినటువంటి ఒక తల్లిగా నేను ఉన్నాను, ఏం చేయమంటావు అని చెప్పేసి అంగలారుస్తూ 9 గంటల నుంచి 12 గంటలకు ప్రార్థన చేసిందంట. అలాగే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసింది. ఇదేదో నేను కల్పనకు వచ్చాను, నిజం జరిగిన సంఘటన. 12 గంటలకి దేవుడు ఒక నడిపించాడంట. మీ యొక్క వీధి చివరిలో ఒక సూపర్ మార్కెట్ ఉంది కదా, ఆ మార్కెట్లోకి వెళ్ళండి. ఆ మార్కెట్కి వెళ్ళి నీకు కావాల్సిన మొత్తం ఒక స్ట్రే ఉంటుంది, డీమార్ట్లో స్ట్రే ఉంటుంది కదా, ఆ స్ట్రేలో వేసుకోమన్నాడంట. సరే నా దగ్గర డబ్బులు నేను చెప్పాను కదా అని చెప్పన్నాడంట. సరే వెళ్ళింది, మొత్తం వాళ్ళ బిడ్డతో పాటు వెళ్ళేసి సూపర్ మార్కెట్కి వెళ్ళిపోయింది. అన్నీ ఏం కావాలో అది, మాంసము, అంత మాత్రమే కాదు, కూరగాయలు, పిండి, వాటికి కావాల్సిన అన్నిటి. అంత మాత్రం వాళ్ళ కుమారు పక్కన ఉన్నాడు కనుక వాడికి కావాల్సినవి కూడా మొత్తం వేసుకొని చిన్న నిండా పెట్టేసిందంట. ప్యాకెట్ చూస్తే డబ్బులు లేవు, పర్సులో చూస్తే డబ్బులు, ఏం చేయాలి అర్థం కాలేదు. ప్రభా చెప్పావు, వచ్చాను, వేసుకున్నాను, ఏం చేయమంటావు అని చెప్పేసి అనుకున్నప్పుడు దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చాడు. 7వ నెంబర్ ఉన్న కౌంటర్ దగ్గరికి వెళ్ళు అని చెప్పాడంట. సో 7వ నెంబర్ ఉన్న కౌంటర్ దగ్గరికి వెళ్ళిందంట. 7వ నెంబర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్న కౌంటర్లో ఉన్న వ్యక్తి క్లోజ్ చేసేసేసి ఏం చేశారు, సారీ మేడం ఏమనుకోవద్దు, నాకు లంచ్ టైం అయింది కనుక నేను వెళ్ళిపోతున్నాను, బహుశా అక్కడ 5వ నెంబరు, 6వ నెంబరు, 1వ నెంబరు, 2వ నెంబరు అన్నీ ఫ్రీగా ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోయి చెప్పాను. కాదు నేను ఇక్కడే ఉండాలని చెప్పేదన్నట. నీకు చెప్తే అర్థం కాదు మేడం, నేను వెళ్ళిపోతున్నా, నేను వచ్చి గంట అవుతుంది అని చెప్పాను. కాదు నా ప్రభు ఇక్కడే ఉండమన్నాడు, ఇక్కడే ఉంటాను. సార్ నీ బాధ నువ్వు పడు, నాకు సంబంధం లేదని చెప్పేసి క్లోజ్ చేసుకొని ఆయన వెళ్ళిపోయాడంట. ఆమె అక్కడే ఉందండి, పిల్లోని పెట్టుకొని, పిల్లోడు ఆకలి అంటున్నాడు, అక్కడే ఉన్నాడు. అక్కడ కూర్చొని ఏదో ప్రార్థన చేసుకుని మనసులో ప్రార్థన చేసుకుంటుంది. 1 గంట తర్వాత ఆయన తీరాపార మొత్తం లంచ్ చేసేసి వచ్చాడంట. వచ్చేసి అక్కడే కూర్చునింది. ఏంది మేడం ఇక్కడ కూర్చున్నావు, ఇంకా పోలేదంటే నేను ఇక్కడే కూర్చుంటాను అన్నదట. సరే నీ బాధ నువ్వు పడని చెప్పేసి ఆమె తీసుకున్నటువంటి మొత్తం
లిస్టు అవుట్ చేస్తున్నాడు. ఒక్కొక్కటి చాలా వస్తువులు తీసుకుంది. మొత్తం తీసుకుని చివరి వస్తువు అట్లా వేసి మేడం ఇంత అయ్యింది అని అనబోయే లోపు అక్కడ డిమార్ట్లో మైకులు ఉంటాయి కదా, అట్నే మైకులు ఉన్నాయి. ఆ మైకులో లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ అటెన్షన్ ప్లీజ్ అని ఒక వాయిస్ వచ్చింది. నా మాట ఏనండి అని చెప్పేసి ఆ మైకులోంచి ఒక వాయిస్ వచ్చిందంట. సో అందరూ ఆ వాయిస్ ఏందని చూస్తున్నారండి. వాయిస్ ఏందని చూస్తుంటే ఆ వాయిస్లో ఏముంది, ఈ యొక్క సూపర్ మార్కెట్ ప్రారంభించి 7 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి 7 సంవత్సరాలు అయింది కనుక 7వ నెంబర్లు కౌంటర్లో ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తికి తీసుకున్నవన్నీ ఫ్రీగా ఇచ్చి ఆఫర్ ఇస్తున్నాము అని చెప్పేసి అన్నారంట. చప్పటి కూడా దేవుని నామమున స్తుతిద్దాం. ఎన్నటువంటి మనకే ఇంత ఆనందంగా ఉంటే ఆ రోజు ఆ వ్యక్తి ఎంత ఆనందపడి ఉండదండి. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, మన కనికరించే దేవుడు, మన ఏడ కృప చూపే దేవుడు. అయితే తమ్ముడు చెప్పినట్టుగా ఆయన కోసం నమ్మకంగా జీవించాలి. మన నమ్మకత్వాన్ని ఆయన నమ్మాలి. అంత మాత్రమే కాదు, సమస్తము ఆయన మీద ఆధారపడి ముందుకు కొనసాగాలండి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయనకు అసాధ్యమైన కార్యం ఏమీ లేదు. కానీ ఆయన శక్తిని, పరలోకపు శక్తిని భూమి మీదకి దించేది ప్రార్థన. కనుక ప్రార్థనకు మనము ఎక్కువ సమయం కేటాయించి ముందుకు కొనసాగుదాం. అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకొని వెళదాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు తమ్ముని నిలబెట్టుకొని చక్కని మాటలు మాకు అనుగ్రహించాడు. నమ్మకమైనకి నిండైన మేళ్ళు కలుగుతాయని, దానియేలు నమ్మకంగా ఉన్నాడని, 11 మంది శిష్యులు నీకు నమ్మకంగా జీవించారని చాలా చక్కని మాటలు వినిపించారు. అలాంటి నమ్మకత్వాన్ని మాకు దయచేసి ముందు కొనసాగించండి. ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వలసిన దీవించండి, బలపరచండి. నీ ఉన్నతమైన సహాయాన్ని దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ కృపలో వర్ధలింపు చేయండి. ఎవరు ఏ అక్కరతోటి, ఏ అవసరతోటి, ఏ కొదువుతోటి నీ పాద సందులో చేరారో అట్టి వారి యొక్క అక్కర్లో యేసయ్య నామములో తీర్చమని ఒక దైవజనుడిగా నేను ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపి వారి అవసరం తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా, వాక్యం విన్నటువంటి వీరు నీకోసం నమ్మకం కలిగి ఉండాలని ఒక మంచి తీర్మానం తీసుకున్నారేమో. ఆ నమ్మకాన్ని, ఆ తీర్మానాన్ని స్థిరపరచండి ప్రభా. నీకోసం బహు చక్కగా సాగే బిడ్డలుగా ముందుకు కొనసాగించమని మేము ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపండి, దయ చూపండి, కనుకరించి కాపాడమని మేము ప్రార్థన చేస్తున్నాం. అది మాత్రమే కాకుండా ఎవరు యొక్క బాధతోటి, అయ్యా అనారోగ్యంతో నీ పాద సందులో చేరి తండ్రి ప్రభా నన్ను కరుణించు ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ నీకు మొరలుతున్నారు. అయా అట్టి వారిని దర్శించండి ప్రభా. అట్టి వారికి సంపూర్ణమైనటువంటి స్వస్థత యేసయ్య నామములో కలుగును గాకని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ ఆత్మ నడిపింపు దయచేసి చక్కని వెసులుబాటు వీళ్ళకి దయచేయమని మేము ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపమని, అంత మాత్రమే కాకుండా ఈ వారమంతయు కృపాక్షేమాలు దయచేయమని, నీ కృపతో నింపమని, నీ సన్నిధి తోడు ప్రతి ఒక్క గృహానికి, ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని, వారి పని బాటల్లో, వారి వ్యాపారాల్లో, అది మాత్రమే కాకుండా వారి ఉద్యోగాల్లో, వారి చదువుల్లో, వారి పరీక్షల్లో, వారి కలిగిన యావత్తులో, వారి ప్రయాణాల్లో నీ కృపను దయచేసి నిండారైన దీవెన ఈ బిడ్డలకు అనుగ్రహించమని అనుగ్రహిస్తారని, మరొక నీ పాసలను చిరేంత వరకు నీ కృపా సమృద్ధి మాకు, మా కుటుంబాలకు, మా బిడ్డలకు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, సమాధానము నిత్యమైన తోడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకును యెహోవానేసే ప్రార్థనా మందిలో చేరిన మనకును మన కుటుంబాలందరికీ ప్రత్యేకంగా తోడయుండి ఈ వారమంతయు కృపాక్షేమాలతో నింపునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూడుకు ముగించబడింది. సెలవు తీసుకున్నాం. మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు, ప్రక్కవర వందనాలు చెప్పుకొని సమాధానం తెల్లాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.